అడ్డుకుంటున్న పోలీసులు యాక్ట్ 30 అమల్లో ఉంది, మీ ఇంటికి ఎవరు రాకూడదంటే నువ్వు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా తోయకూడదు, నోట్తో చెప్పాలంటే నోట్తో చెప్తే విన్నప్పుడే చేతికి పని చెప్తారు పోలీసులు. అలాంటి పోలీసుల పైన కూడా రెచ్చిపోయి వీరంగం వేస్తున్న పేరుని నానిని చూసిన తర్వాత ఈ రోజు ఇతను ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా అరెస్ట్కి చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పోలీసులు ఇచ్చిన ఆంక్షలకి వాళ్ళు లొంగకపోతే పేరుని నాని ఈరోజు మచిలీపట్నంలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్న ఈ సో కాల్డ్ రక్కస్ పోలీసులు డెఫినెట్లీ సహించరు. పేరుని నాని మళ్ళీ స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వస్తాడా, లేకపోతే అరెస్ట్ అయ్యి ఎన్ని రోజులు ఉంటాడో ఎవరికి తెలియదు. ఎక్కడా కూడా మేము తగ్గం. మీరు అబ్జర్వ్ చేస్తే పోలీసుల పైన తోసుకుంటూ వెళ్ళిపోయి పోలీసుల్ని అంటున్న పేరుని నాని. ఇలా మాట్లాడతావా ఒక పొలిటీషియన్ అండి పేరుని నాని? తెలీదా నీకు ఎలా మాట్లాడాలో? అసలు ఈ తప్పంతా జరిగింది చంద్రబాబు నాయుడు గారు మంచితనం వల్ల అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. బియ్యం గోడౌన్లో పెట్టుకున్నప్పుడు ఇతని పైన కేసు పడేసి తొక్కకుండా మహిళ వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరు మీద గోడౌన్ ఉందని చెప్పి కామ్గా కూర్చున్నారు. దానికి పేరుని నాని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచైన మహిళల పైకి రారు అని చెప్పి సిఫార్సు ఇచ్చి నోరు ముసుగు కూర్చోకుండా ఈరోజు రెచ్చిపోయి ఒక జెండా దిమ్మ ఇష్యూని రాష్ట్రంలో పెద్ద ఇష్యూ కింద చిత్రీకరించి ఏదో అలజడి లేపాలని ప్రయత్నిస్తున్న ఈ బ్యాచ్ని మీరు ఎలా చూస్తారు? అండ్ ఈరోజు పేరుని నాని అరెస్ట్ అయితే వైసీపీలో మాట్లాడే గొంతుకులు ఎవరున్నాయి? ఇంకా ఈ పేరుని నాని వెనకమాల అంబటి జగన్ వీళ్ళందరూ వస్తారా, లేకపోతే ఒంటరిగా వదిలేస్తారా?